రివ్యూ ఆఫ్ ద మూవీ గట్టా కుస్తీ 2 తెలుగు డబ్బుడు మూవీ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. గట్టా కుస్తీ పార్ట్ 1 మీకు గుర్తుకుందా? ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. ఆ మూవీలో భార్య భర్తల మధ్య ఈగోలు, ఆ కుస్తీ ఫైట్లు భలే నవ్వించాయి కదా. మరి దానికి సీక్వెల్ గా వచ్చిన గట్టా కుస్తీ 2 ఫస్ట్ పార్ట్ లాగే ఈ పార్ట్ కూడా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇప్పుడు ఇండెప్త్ రివ్యూలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ చాలా సింపుల్. ఫస్ట్ పార్ట్ అయిపోయిన 6 సంవత్సరాల తర్వాత మన వీర కీర్తి లైఫ్ ఎలా ఉందనేది ఈ సినిమా. వీర తన భార్య రెజ్లింగ్ కెరీర్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ విలన్ కోచ్ ఆడే ఒక మైండ్ గేమ్ వల్ల వీళ్ళ మధ్య పెద్ద అపార్థం వచ్చి కీర్తి సస్పెండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ ఒక్కటయ్యారా లేదా, కీర్తి తన కెరీర్ ని ఎలా నిలబెట్టుకుంది అనేది మెయిన్ స్టోరీ. ఇక ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన హీరో విష్ణు విశాల్ ఎనర్జీ. స్టోరీ అక్కడక్కడ స్లో అవుతున్నా సరే తను తన న్యాచురల్ కామిక్ టైమింగ్ తో, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాని అలా లాక్కొచ్చేశాడు. ముఖ్యంగా చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారితో తను చేసే ఆ హడావుడి కానివ్వండి, ఆ అల్లరి కానివ్వండి, అలాగే తన కూతురుతో వచ్చి ఎమోషనల్ అండ్ ఫన్నీ సీన్స్ భలే ముచ్చటగా అనిపించాయి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి. మూవీకి చాలా న్యాచురల్ గా క్యూట్ గా యాక్ట్ చేసి మార్కులు కొట్టేసింది. ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఈమెకు ఈ సెకండ్ పార్ట్ లో క్యారెక్టర్ కాస్త లిమిటెడ్ గానే ఉంటుంది. తన క్యారెక్టర్ లో నవ్వించే స్కోప్ పెద్దగా లేకపోయినా ఒక రెగ్యులర్ గా తన అనుకున్న గోల్స్ రీచ్ అవడానికి పడే ఆ ఎమోషనల్ స్ట్రగుల్ ని చాలా బాగా చూపించింది. ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరూ విడిపోయిన సెకండ్ హాఫ్ లో మళ్ళీ కలిసే సీన్స్ లో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. మిగిలిన క్యారెక్టర్ లో మునీష్ కాంత్ అండ్ మోక్ష వాళ్ళ రోల్స్ కి 100% జస్టిఫై అయితే చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ దీని రొటీన్ అండ్ ఓల్డ్ ఫార్మాట్ కథే. భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు రావడం, ఆ తర్వాత ఎమోషనల్ గా మళ్ళీ ఒక్కటవ్వడం అనేవి మనం ఆల్రెడీ వందల సినిమాల్లో చూసేసిన ఓల్డ్ స్టోరీ లైన్ ఇది. దీనివల్ల ఎలాంటి వావ్ ఫ్యాక్ట్స్ అయితే ఉండవు. నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుంది అనేది మన చిన్న పిల్లలు కూడా ఈజీగా గెస్ చేసేయచ్చు. పైగా ఇది ఒక రెగ్యులర్ చుట్టూ తిరిగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ఎక్స్పెక్ట్ చేస్తే డైరెక్టర్ ఆ స్పోర్ట్స్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టేసి సినిమాని కాస్త సీరియల్ టైపు ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మళ్లించేశాడు. స్టోరీలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ ను హోల్డ్ చేయడానికి ఎక్కువగా వీరు కామెడీ మీద డిపెండ్ అయ్యారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే చాలా చోట్ల కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ థియేటర్ లో ఓకే అనిపించాయేమో, బట్ ఇప్పుడు ఓటీటీలో కాబట్టి చూస్తున్నప్పుడు మాత్రం చాలా జోకులు సాగదీసినట్లు బోర్ అయితే కొట్టించేశాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్ ద్వారా మంచి ఎమోషన్ అండ్ మెసేజ్ ఇవ్వాలని ట్రై చేశారు, కానీ అది కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. రమ్యకృష్ణ గారికి ఇచ్చిన ఆ గెస్ట్ రోల్ లో ఏ మాత్రం కూడా మూవీకి హెల్ప్ అవ్వలేదు. చాలా అన్నెసెసరీ రోల్ గా అనిపించింది. అలాగే విలన్ గా చేసిన తారక్ పొన్నప్ప కానివ్వండి, కాళీ వెంకట్, చివరకు మన యోగి బాబు లాంటి స్టార్ కి కూడా చాలా వీక్ క్యారెక్టర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని ఎక్స్ప్రెస్ చేసే స్కోప్ అయితే వాళ్ళకి దొరకలేదు. ఇలాంటి రొటీన్ కథ చెప్పాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అయినా చాలా ఫాస్ట్ గా ఉండాలి, లేదా రన్ టైం అయినా తక్కువగా ఉండాలి. కానీ డైరెక్టర్ దీన్ని దాదాపు 2.5 గంటల పాటు సాగదీయడంతో విసుగు వచ్చేసింది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ పర్వాలేదు, సోసోగా అనిపించాయి. ఎడిటింగ్ మాత్రము చాలా వీక్ గా ఉంది. అనవసరమైన సీన్స్ ని కట్ చేసి షార్ప్ గా ట్రిమ్ చేయాల్సింది మూవీని. సినిమాటోగ్రఫీ డీసెంట్ గానే ఉంది, విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ కూడా కరెక్ట్ గానే సెట్ అయింది. మొత్తంగా చూసుకుంటే ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ గట్టా కుస్తీ 2 100% పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఆ రేంజ్ లో అయితే లేదు. మంచి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ని వాడుకునే స్కోప్ ఉన్నా కూడా వీక్ రైటింగ్ వల్ల స్టోరీ ట్రాక్ అయితే తప్పేసింది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల యాక్టింగ్, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే మనల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ కథ సాగదీసిన రన్ టైమ్ సినిమాకి పెద్ద మైనస్. కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కేవలం వీకెండ్ లో టైం పాస్ కోసం ఏదైనా ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. లేదు మాకు కొత్తదనం కావాలి, మంచి స్పోర్ట్స్ డ్రామా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ సినిమాని స్కిప్ చేసేయచ్చు. ఆల్రెడీ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.